తెలంగాణకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగానే వర్షాలు కురుస్తాయని తెలిపింది. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం మిగతా 24 జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మెదక్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. టెక్మాల్లో 18.3 సెంటీమీటర్లు, శంకరంపేటలో 17.6, కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 17.1, పిట్లంలో 15.8 సెంటీమీటర్లు, ఇక నిజాంపేటలో 15.3 సెంటీమీటర్లు, యాదగిరిగుట్టలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్, అయ్యప్పనగర్, ఇతర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే జిల్లాలోని దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయ్, రాజంపేట్, ఇతర మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే పాల్వంచ మండలంలోని పాల్వంచ వాగు పొంగి పొర్లుతోంది. పాల్వంచ మండలం భవానీపేట గ్రామంలో రోడ్డు తెగి రాకపోకలు స్తంభించాయి. అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హవేలీ, ఘనాపూర్ మండలంలోని వాడి గ్రామ పంచాయతీ పరిధిలోని ధూప్ సింగ్ తండా బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. తండాకు రాకపోకలు స్తంభించాయి. వాగునీటి ఉధృతి తగ్గే వరకు అటువైపు రాకపోకలు చేయొద్దంటూ ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో వాగు ఇలా వస్తుంది, కాస్తనే ఉంది. అటు కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ వద్ద పూల బ్రిడ్జ్ దగ్గర మంజీరా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మంజీరా నదికి ఇరువైపులా 100 ఎకరాల వరి పంట నీట మునిగింది. అరే